హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకత, దాని వ్రత కథ గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈ రోజు సూర్యాస్తమయం అయిన తరువాత ఎవరైతే తులసి పూజ చేస్తారో అంతులేని ఫలితం పొందుతారని ధర్మరాజుకి వ్యాస మహర్షి ఇట్లా చెప్పసాగారు. ఇక అసలు కథలోకి వెళితే, పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని సోదరులతో కలిసి ద్వైతవనంలో ఉండగా అక్కడకు ఋషులతో కలిసి వ్యాస మహర్షి వచ్చారు. ఋషులందరికీ సకల మర్యాదలు చేసిన తరువాత ధర్మరాజు వ్యాస మహర్షితో ఇట్లా అడగసాగారు. స్వామి, మీరు ధర్మములను ఉపదేశించగలిగే మహానుభావులు, మీకు తెలియని ధర్మసూత్రములు లేవు. మనుషులకు సర్వ కార్యాలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవియ్యండి అని అడిగారు. అప్పుడు వ్యాస మహర్షి, నాయన, మంచి ప్రశ్న వేశావు. ఈ విషయం పూర్వమే నారద మహర్షి బ్రహ్మను అడగగా సర్వకార్యప్రదములకు 2 వ్రతములు చెప్పారు. అందులో ఒకటి క్షీరాబ్ది ద్వాదశి, రెండవది శయన వ్రతం. అందులోని క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి నీకు చెప్తాను విను అన్నారు. వ్యాసుడు ధర్మరాజుతో కార్తీక శుక్ల ద్వాదశి రోజున సూర్యాస్తమయం అయిన తరువాత పాల సముద్రంలో యోగనిద్ర నుంచి లేచిన శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతోనూ మునులతోనూ శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి బృందావనానికి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేస్తారు. అది ఏమిటంటే, ఏ మానవునైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీదేవి సర్వమునులు దేవతలతో బృందావనంలో తాను వేం చేసి ఉన్న సమయంలో తులసి పూజ చేసి తులసి కథ విని భక్తితో దీపదానం చేసిన వారికి సర్వ పాపములు వీడి నా సాయుధ్యం పొందుదురన్నారు. అందుకే అంతటి పుణ్యవ్రతమును మీరు ఆచరించండి అని చెప్పారు వ్యాస మహర్షి. అప్పుడు ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతం చెయ్యవలసిన విధానం ఏమిటో కూడా సూచించమని కోరతారు. వ్యాస మహర్షి ధర్మరాజుతో ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారాయణం చేసుకుని సాయంకాలం మళ్లీ స్నానం ఆచరించి తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసుకుని 5 వన్నెల ముగ్గులు పెట్టి తులసికోటను అందంగా అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యంగా కొబ్బరి, బెల్లం, ఖర్జూరం, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు, తాంబూలమును సమర్పించి మంత్రపుష్పంతో సహా పూజ పూర్తి చేసి తులసీ సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరం బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం సమర్పించుకోవాలి. శ్రీ మహావిష్ణువు దశావతారాలకు క్షీరాబ్ది ద్వాదశికి ఏంటి సంబంధం? తులసికి ఉసిరికి ఎందుకు పెళ్లి చేస్తారు అని ధర్మరాజు వ్యాస మహర్షిని అడుగగా, తులసి మహిమను పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేదు. అయినా ఆ బ్రహ్మ నారదునికి చెప్పినట్లు చెబుతాను విను. కార్తీక మాసంలో తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందెదరు. తులసి మొక్క వేసి పెంచిన వారు దానికెన్ని వేళ్లు పాపునో అన్ని మహాయోగములు విష్ణులోకములో పొందెదరు. తులసీ దళములు కలిసిన చోట స్నానమాడిన వారు పాపములు వదిలి వైకుంఠానికి చేరుకుంటారు. తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు. పూర్వం కాశ్మీర దేశవాసులకు సుమేధుడు, హరిమేధుడు అనే 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒక చోట తులసి తోటను చూస్తారు. చూసిన వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు. అది చూసిన హరిమేధుడు అది ఏమిటి అని అడుగుగా అప్పుడు సుమేధుడు తులసి కథ చెప్పడం ప్రారంభిస్తారు. పూర్వం దేవాసురులు క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో దానిలోంచి ఐరావతము, కల్పవృక్షంతో సహా ఎన్నో ఉత్తమమైన వస్తువులు ఉద్భవిస్తాయి. ఆ తరువాత లక్ష్మీదేవి అమృత కలశంతో ఉద్భవిస్తారు. ఇలా పుట్టిన తులసిని శ్రీ మహాలక్ష్మితో పాటు విష్ణువు వివాహం చేసుకుంటారు. అందువలనే నారాయణకు తులసిపై ప్రీతి ఎక్కువ. అందుకనే తులసిని నమస్కరించమని చెబుతాడు సుమేధుడు. ఈ కథ మొత్తం పూర్తయిన వెంటనే వాళ్లు కూర్చున్న మర్రి చెట్టు మధ్యలోకి విరిగి అందులోంచి 2 పురుషులు బయటకు వస్తారు. తాము దేవలోకానికి చెందిన వారం అప్సరసులతో మైపనిచి ఉన్న సమయంలో తెలియకుండానే రోమస మహామునికి తపోభంగం చేశాం. ఆ శాపం ఫలితంగా బ్రహ్మరాక్షసులుగా ఈ చెట్టు త్వరలో ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పిన తులసి కథ విని మాకు శాప విమోచనం కలిగింది. మీకు తీర్థయాత్ర ఫలితం సిద్ధించును అని చెప్పి తిరిగి వారి లోకానికి వెళ్లిపోతారు. అనంతరం బ్రాహ్మణులిద్దరూ నారాయణ్ణి ప్రార్థిస్తూ తమ ఇంటికి చేరుకుంటారు. ఈ కథను విన్నవారు సర్వ పాపములు వదిలి ఉత్తమగతిని పొందుదారని బ్రహ్మదేవుడు నారదునికి చెప్పిన కథను వ్యాసుడు ధర్మరాజుకు వివరిస్తారు. ఇంతటితో క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ సమాప్తం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.